ఖచ్చితంగా ఖచ్చితంగా మీ అందరి చేరికలతో ఒక మెసేజ్ పోతున్నది మొత్తం రాష్ట్రానికి. ఏమిటిది అంటే అన్ని దారులు తెలంగాణ భవందిక్కే వస్తున్నాయి, మళ్ళీ వచ్చేది కేసీఆర్ గారే అనే మాట ఇవాళ మీ చేరికలే దానికి సంకేతం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. 2 ఏళ్ళైంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, మన ప్రభుత్వం పోయి. మరి 2 ఏళ్లలో ఏం జరిగింది, ఎట్లా ఉన్నది కాంగ్రెస్ పరిపాలన, దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 2 ఏళ్లలో ఏ ఒక్క మనిషి అన్నా, ఏ ఒక్క వర్గమన్నా సంతోషంగా ఉన్నదా, ఏ ఒక్కరన్నా ఆనందంగా ఉన్నారా, దయచేసి ఆలోచించండి. 10 ఏళ్ళు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, అందుకే మళ్ళీ కేసీఆర్ గారిని తెచ్చుకోవాలి అనే ఆలోచన చేస్తూ ఉన్నారు. తప్పకుండా మీ దీవెనలతో కేసీఆర్ గారు తిరిగి రాబోయే 500 రోజుల్లోనే తిరిగి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి తప్పకుండా వస్తారు. మీ దీవెనలతో, మీ ఆశీర్వాదంతో. అది ఎక్కువ దూరం లేదు. ఇవాళ ఒక ఆడబిడ్డ తన భర్త చచ్చిపోతే బాధ ఉండదా? పిల్లలను చూసిన ప్రతిసారి భర్త గుర్తుకు రాడా? ఆయన భర్త కాన్స్టిట్యున్సీలో కష్టపడి అంత పెద్ద కుటుంబాన్ని ఆయన కళ్ళ ముంగడ పెడితే తప్పకుండా గుర్తొస్తాడు కదా. ఏడిస్తే దానికి కూడా ఈ రకంగా మాట్లాడితే ఎంతవరకు న్యాయం, దయచేసి ఆలోచన చేయండి. ఇవాళ కాంగ్రెస్ నాయకుల ఇళ్ళలో ఎవరైనా చచ్చిపోతే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు ఏడవరా, బాధపడరా? సహజం కదా, మనిషి పోతే ఏడుస్తారు. కానీ దానికి కూడా రాజకీయం చేసి, దానికి కూడా ఇవాళ ఈ రకంగా వ్యవహారం చేస్తే ఏ రకంగా ఇది మంచిది, దయచేసి ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఏమైనా బాగా నరుకుతివి, 100 రోజులు అంటివి, 6 గ్యారంటీలు అంటివి, తులం బంగారం ఏడవా, 4000 పెన్షన్ ఎడవా, నెలకు 2,500 ఎడవా, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అంటివి, మగ పిల్లగాళ్ళకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటివి. ఏం సంగతి అంటే ఇప్పుడు ఏమంటున్నారికైనా ముఖ్యమంత్రి, నన్ను ఎవడు నమ్మతలేడు, నేను ఢిల్లీకి పోతే చెప్పులెత్తకపోయే దొంగ లెక్క చూస్తున్నారు నన్ను, నాకు ఢిల్లీలో ఎవడు అపాయింట్మెంట్లు ఇస్తలేడు. ఇప్పుడు మరి దొంగ లెక్క చూస్తారా, ఇంకో లెక్క చూస్తారా? అడ్డంగా దొరికిపోయిన దొంగవు నువ్వు, నేను దొంగ లెక్కనే చూస్తారు, వేరే తిరిగి చూడరు. కానీ గిట్లా మాట్లాడతారు ఎవరన్నా? ఇజ్జత్తో నడుపుకుంటారు. కుటుంబం అన్న కాడ కష్టమున్నా నష్టమున్నా కడుపులో పెట్టుకొని కుటుంబ పెద్ద అనేటోడు నడపాలి. అంతేగాని గీ తిరిగా దివానాగాని లెక్క మాట్లాడితే ఎవడన్నా వస్తాడు. అందుకే నేను అనేది మీకు, ఈ కాంగ్రెస్ వాళ్ళతోని కాదు, లొల్లి పెట్టురా అంటే బాగా పెడతారు. చూస్తున్నారు మీరు, రోజు 2 మంత్రులు కొట్లాడుతారు, రోజు 2 మంత్రులు బజార్కి ఎక్కి కొట్లాడుకుంటారు. నీకెంత నాకెంత, నీ సంచేది నా సంచేది, వాళ్ళ సంచిల పంచాయతీ, వాళ్ళ మూటల పంచాయతీ తప్ప ప్రజలకు ఇచ్చే పైసల గురించి మాత్రం ఎవ్వరికి ఫికర్ లేదు. ఢిల్లీకి మూటలు పంపాలి, మనం జేబులు వేసుకోవాలి, దొబ్బాలి. గీది తప్ప ఈ 2 ఏళ్లలో చేసింది ఏందయ్యా అంటే ఒక్క పని లేదు. మీరు ఓటేసిన ఎమ్మెల్యే, 50,000 ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే ఇలా రేవంత్ రెడ్డి సంకల కూర్చున్నాడు. మీకోసం కాదు, మీకోసం ఏదో మీ చందానగర్ కోసమో, మీ భారతీనగర్ కోసమో, మీ దగ్గర ఉండే మియాపూర్ కోసమో, మీ ప్రజల కోసమో, ప్రజల పనుల కోసమే ఓలే. ఆయనకు 11 ఎకరాల ల్యాండ్ ఆడ కబ్జా పెట్టిండు, గాజుల రామారంలో కబ్జా పెట్టి అక్కడ పెద్ద ఫోటో పెట్టినమైనది. ఆ ఒక్క ల్యాండ్ విలువనే 600-700 కోట్లు ఉంటుంది. ఆ ల్యాండ్ను కాపాడుకునే తందుకు, ఆడ మొత్తం గవర్నమెంట్ భూమి దొబ్బేతందుకు ఇవాళ రేవంత్ రెడ్డి సంకల కూర్చొని సిగ్గు లేకుండా అభివృద్ధి కోసం పోయినా అని అబద్ధాలు చెప్తున్నాడు. ఎవరి అభివృద్ధి కోసం పోయినావు నువ్వు? నీ అభివృద్ధి కోసమా, నియోజకవర్గం అభివృద్ధి కోసమా? ఎమ్మెల్యే పోయిండని ఫికర్ చేయకుర్రి, ఇంకొక ఎమ్మెల్యేని తయారు చేసుకుందాం. జోర్దార్గా మనతో కేసీఆర్కు వఫాదారుగా ఉండేటోళ్ళని తయారు చేసుకుందాం. బాధపడేదేం లేదు. తెలంగాణలో సామెత ఉన్నది, కుండ వలిగితే వలిగింది కానీ కుక్క బుద్ధి తెలిసిందని. ఓడిపోతే ఓడిపోయినాం కానీ ఎవరు ఎసంటోళ్ళో తెలిసింది. ఎవడు లంగా, ఎవడు దొంగ, ఎవడు మనోడు, ఎవడు మందోడు అన్నీ అర్థమైనాయి. మళ్ళా గులాబీ జెండానే ఎగురుతుంది, కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు. తప్పకుండా మీ అందరికి కూడా మళ్ళీ మంచి రోజులు వస్తాయి. 500 రోజుల్లో కేసీఆర్ గారు తిరిగి వస్తారు. టీడీపీ నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఆయన స్వార్థ స్వలాభం కోసం టీఆర్ఎస్కి వచ్చిండు. టీఆర్ఎస్ నుంచి ఈరోజు కాంగ్రెస్కి వెళ్ళి ఈరోజు ఏ పార్టీయో కూడా చెప్పుకోలేని పరిస్థితికి ఈరోజు ఆ వ్యక్తి వచ్చిండ్రు. కాబట్టి దేవుడు కండువా కప్పుకున్నా అని చెప్తున్నాడు. కానీ ఆ దేవుడు కండువా కప్పుకొని దేవుడే ఆయనకి అటు ఆ పార్టీ కానీ ఇటు ఈ పార్టీ కానీ ఏ పార్టీ చెప్పుకోలేని దీన పరిస్థితుల్లో ఈరోజు తిరుగుతున్నాడు, అటు ఇటు కాకుండా తిరుగుతున్నాడు. ఆ రోజు జరిగిన డెవలప్మెంట్స్ తప్ప ఈ రోజు వరకు ఒక్క గుంత కూడా పూడ్చే నాదుడు ఈరోజు షేర్లింగంపల్లిలో లేకపోయినరు. కాబట్టి నేను అందరికీ చెప్తున్నా, కేసీఆర్ సార్ ఉంటేనే, కేటీఆర్ సార్ ఉంటేనే మన తెలంగాణ గవర్నమెంట్ డెవలప్ అవుతుందని చెప్పేసి మీ అందరికీ కూడా నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను.